ఏలూరు రైల్వే స్టేషన్ శ్రీరామనామ స్మరణతో మారుమ్రోగింది. అయోధ్య బాలరాముడిని దర్శించుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. గుంటూరు నుంచి అయోధ్య బయలుదేరిన రైలు ఏలూరు రైల్వే స్టేషన్కు రాగానే బీజేపీ నాయకులు, రామభక్తులు శ్రీరామ శ్రీరామ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 200 మంది రామభక్తులను తపనా ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి అయోధ్య బాలరాముడిని దర్శించుకునేందుకు సొంత ఖర్చుతో పంపించారు. ఏలూరు నుంచి అయోధ్యకు వెళ్తున్న భక్తులకు బీజేపీ నాయకులు వీడ్కోలు చెప్పారు. ఈ కార్యక్రమంలో తపనా చౌదరి సతీమణి రేణుకా చౌదరి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కె కృష్ణప్రసాద్, జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్, నాయకులు నాగం శివ తదితరులు పాల్గొన్నారు. చెప్పారు కదండి వాళ్ళకి, అందరికి మెయిన్ చలి, మనకి అలా అలవాట్లేదు కదా. ఓకే. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. ఎలా అయిపోతాడు ఇప్పుడు? జై శ్రీరామ్. భారతీయుల ఆరాధ్య, హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి యొక్క దర్శనానికి వెళ్తున్న వారందరికీ కూడా మేము సెండ్ ఆఫ్ చెప్పి ఈరోజు ఏలూరులో వారు క్షేమంగా వెళ్ళి రాముడి దర్శనం చేసుకురావాలని తెలియజేయడం జరిగింది. ఈ కళ నెరవేరడం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తూ శతాబ్దాలుగా ఏదైతే రాముడి యొక్క గుడి నిర్మాణం చేసుకోవాలి, అక్కడ బాలరాముడి యొక్క ప్రతిష్ట చేసుకుని ఈరోజు మనమందరం కూడా మళ్ళీ భారతదేశంలో రామరాజ్యం వస్తుంది, మళ్ళీ మనమందరం కూడా క్షేమంగా సుఖ సంతోషాలతో ఉంటాము అని ఉండాలి అని కోరుకుంటూ మరొక్కసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఏలూరు జిల్లాలో తపనా చౌదరి గారికి మీ యొక్క ఆశీస్సులు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ప్రథమంగా ఈవేళ మన ఏలూరు పట్టణం నుంచి 200 మంది రామభక్తుల్ని ఈవేళ అయోధ్యకు మేమందరం కూడా వీడ్కోలు పలికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే యాత్ర దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క పనితనాన్ని గుర్తించి ఈ యొక్క భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం చాలా బలమైనటువంటి సమృద్ధి, సురక్షితంగా ఉంది అనే దానికి ఉదాహరణే ఇవాళ ఉన్నటువంటి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ స్పీడ్ రైల్స్ కానివ్వండి, అమృత్ రైలు కానివ్వండి, వందే భారత్ రైళ్లు కానివ్వండి. ఈ విధంగా భారత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో రాబోయేటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం. ఇక్కడ నుంచి బీజేపీ వాళ్ళు గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు ఇలాగా అందరికీ కూడా ప్రయాణానికి అందరినీ కూడా దగ్గరుండి చూసుకుని వాళ్ళందరికీ పంపించడం, అందరినీ అట్లా వెళ్ళడం, అందరూ ఇదే ఫస్ట్ బ్యాచ్ అండి వెళ్ళడం. అందరూ పోస్ట్పోన్ అయినా కూడా అందరూ కూడాను డిసప్పాయింట్ అవ్వకుండా అందరూ మళ్ళీ చక్కగా వచ్చి అందరూ 100% వచ్చినట్లే ఉన్నారు. అందరూ వచ్చి వెళ్తున్నారండి. అందరూ కూడాను హ్యాపీగా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి వాళ్ళు దర్శనం అంతా మంచిగా జరిగి వాళ్ళందరూ సుఖంగా రావాలి అని అందరినీ ఆల్ మై బెస్ట్ విషెస్ ఫర్ దెమ్ అండి. అండ్ తపనా ఫౌండేషన్ అక్కడ అన్నదానం కూడా చేస్తుందండి 1000 మందికి. విఐపి కౌంటర్ గుడికి దగ్గరలోనే ఉందండి. అందరూ కూడాను వెళ్ళి అక్కడ అది కూడా యూజ్ చేసుకుని సహాయం కావాలంటే అక్కడ తపనా ఫౌండేషన్ ఉంది, చేసి పెడతాం.
మీరు కట్ చేయండి. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడాను అక్కడ తప్నా ఫౌండేషన్ నుంచి అన్నదానం కార్యక్రమం కూడా ఉందండి. అది మీరందరూ కూడాను వెళ్ళండి, సందర్శించండి. అండ్ అక్కడ మా మరిది గారు కూడా ఉన్నారు పట్టు, ఆయనని కలవండి అండ్ ఆయన చూసుకుంటారు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఆయన చెప్తారు.